గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలా చూడడం బాధగానే ఉంది అందరికీ. సో మీరే అన్నారు ఎమోషనల్ ఫూల్ ని నేను ఎవరినైనా నమ్మితే ఇచ్చేస్తాను అవును. ఇలాగా, అది నా మంచితనమో అమాయకత్వమో నాకు తెలియట్లేదు. అవును. ఏంటి ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ లో ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? డోంట్ బిలీవ్. ఉమ్, నమ్మకూడదు. ఉమ్, యూ షుడ్ నాట్ బిలీవ్ యువర్ ఓన్ పర్సన్ కూడా, ఓన్ ఫ్యామిలీ పర్సన్ కూడా. అలాగా correct, నేను నేర్చుకున్నాను ఈ ఇన్సిడెంట్తో. ఉమ్, సో నేను ఐఎమ్ సో డిప్రెస్ ఇప్పుడు కూడా. వాట్ టు సే రైట్ నౌ ఐ డోంట్ నో. ఉమ్, ఎందుకంటే ఈజ్ అ స్కామర్, హీ చీటెడ్ మీ. మళ్ళీ నా మీద ఫాల్స్ కంప్లైంట్ చేసి నౌ ఈస్ పుట్టింగ్ లైక్ లీవ్ దట్ మనీ. ఉమ్, ద మీనింగ్ ఈస్ దట్ ఓన్లీ, లీవ్ దట్ మనీ. ఐ డోంట్ వాంట్ టు గివ్ యువర్ మనీ. He's staying like that. I just send you also the police complaint also. ఉమ్, So నా మీద false complaint చేశారు that I'm demanding 50 lakhs. ఉమ్, ఎప్పుడు కూడా I didn't say that I asked for 50 lakhs. I have a recording, నా దగ్గర recordings ఉన్నాయి. ఆ recordings లో what he said, he will going to pay me 40 lakhs. ఉమ్, అంతే తప్ప I didn't say anything. But what I said in the interview, నేను చెప్పాను ఇంటర్వ్యూలో, I need my 23 lakhs back. ఉమ్, I don't want anything. So 2 days back నేను ఇది రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉమ్, వెళ్ళాను. సో దే కాల్డ్ మీ 2-3 days బ్యాక్. ఎవర్ మీ మీద అది కంప్లైంట్ ఉంది, ప్లీజ్ వచ్చేయండి. సో ఏం కంప్లైంట్? సో నవాజ్ పెట్టారు. సో ఐ వెంట్ దేర్. వైట్ కాలర్, ఉమ్, నాకు భయం లేదు బ్రో, నిజం చెప్తున్నా. ఉమ్, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హీ కేమ్ దేర్. ఫుల్ అబద్ధం చెప్తున్నాడు పోలీస్ దగ్గర, ఉమ్, మొత్తం అబద్ధం చెప్తున్నాడు. నేను గట్టిగా ఆన్సర్ ఇచ్చాను. దట్ ఫస్ట్ వీడియోలో హీస్ టెలింగ్ దట్ ఐ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హిస్ గర్ల్, ఉమ్. His daughter. హిస్ డాటర్. ఉమ్, How I can spoil? First video I Hmm. kept in my Instagram on 31st of January. ఉమ్. Just నేను ఏం చెప్పాను, ఆ ఫ్యామిలీ రిలేటివ్. మా ఫ్యామిలీ రిలేటివ్ నాకు చీట్ చేశారు అని. అంతే తప్ప ఐ డెంట్ సే ఎనీథింగ్. ఒక ఫస్ట్ ఫిబ్రవరిలో he has put one video of his daughter only, engagement video నాతోనే. You only the person defaming your girl and you're saying that I'm defaming you. నాకు పని లేదా? You blocked me from everywhere. WhatsApp, normal call, everywhere. Why I'll call? Why I'll go to media? నాకు పని లేదా? ఒకవేళ నువ్వు నా డబ్బు ఇస్తే why I'll go? Correct. You're defaming me. You're putting my photos. Because bro, నేను ఇక్కడ నుంచి వచ్చాను, చాలా కింద నుంచి. సో నాకు చాలా హార్డ్ వర్క్స్ కదా, నాకు అది కష్టం నాకు తెలుసు. నాకు తెలుసు. ఎవరు లేరు బ్రో. ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నిజం చెప్తున్నా. నా అమ్మ మీద పట్టు. టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఇన్సైడ్ బ్రో. నోబడీ ఈస్ దేర్ టు సపోర్ట్ మీ. అందుకే నేను ఈ మీడియా ఛానల్లో తిరుగుతున్నా. సో ఒకసారి నేను మా ఆడియన్స్కి కొంచెం క్లారిటీ ఇస్తాను, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ఇంకా క్లియర్గా అర్థం కాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ నేను ఈయన మీద డిఫేమేషన్ కేసు వేశారు, ఆపోజిట్ పర్సన్. అయినా ఈయన స్టిల్ మీడియా ఛానల్స్ వైపు వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు బ్రో ఇలా రావడం, డిఫేమేషన్ కేసు ఉంది కదా అంటే, స్టిల్ ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చారనమాట. ఎందుకు రీజన్ అని అడిగితే ఆయన అన్నారు, నాకు జరిగిన ఇలాంటి నష్టం, ఇలాంటి హార్డ్ అండ్ మనీ, నా లైఫ్ నేను పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా పోయినాయి, ఒక వ్యక్తి కొట్టేశాడు, ఇలాగా ఎవరికి జరగకూడదు అనేది ఆయన మొదటి ఉద్దేశం అన్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే,
నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎవరికి అప్పనంగా ఇవ్వదలుచుకోలేదు. నా డబ్బు నాకు కావాలి. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన చెప్పారనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయనకి ఐ మీన్ షార్ట్‌గా చెప్తున్నాను నేను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అవును. మిస్టేక్స్ అవును. ఉంటే అవును. కరెక్ట్ అవును. చేయండి. అవును. కరెక్ట్. సో మీకు ఎంగేజ్‌మెంట్ అయింది. అవును. ఎంగేజ్‌మెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అవును. అందరూ అవును. కలిసి అవును. అవును. ఫోర్స్ చేశారు. అవును. ఎంగేజ్‌మెంట్ అయింది. అయింది. మీరు ఇంకా విల్లింగ్‌గా లేరు. అంటే అవును. కొంచెం సెటిల్ విల్లింగ్‌గా అయ్యి లేదు. చేసుకుందాం అవును. పెళ్లి అని అవును. అనుకున్నారు. అవును. బట్ ఎంగేజ్‌మెంట్ అయితే అవును. చేసుకున్నారు ఆఖరికి. అవును. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో హ్మ్. ఆ అమ్మాయి మీ కాబోయే ఆ! అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫాదర్. ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు. అవును. ఒక 30 లాక్స్ అవును. ఉంటే అవును. అరేంజ్ అవును. చేయి. నేను నీకు ఐ మీన్ 50 లాక్స్ ఇస్తాను. అవును. ఒక 50 40 లాక్ ఇస్తాను. ఆ! ఆ! 30 లాక్స్ ఒకవేళ ఇస్తే ఇస్తే 50 50 లాక్స్ లాక్స్. ఇస్తాను. కానీ 23 లాక్స్ నేను ఇచ్చాను కదా! దానికి 40 ఇస్తానన్నారు. దానికి 40 లాక్స్ ఇస్తా. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది. ఆ హ్మ్. ల్యాండ్‌కి ఫెన్సింగ్ యేసుకొని అవును. అవన్నీ అవును. చేయడానికి అవును. డబ్బులు అవును. కావాలి అవును. అవును. అని అన్నారు. అవును. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. అవునవును. సో తర్వాత ఏంటంటే 15 డేస్, 45 డేస్ 15 డేస్ కాస్త 45 డేస్ 45 ఇప్పుడు డేస్ లాస్ట్ నాకు అయిపోయింది. తెలిసి అవును. ఇప్పుడు ఒక 9, 10 మంత్స్ అయిందా? ఈజీగా హ్మ్. నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో. హ్మ్. మొత్తం ఉన్నాయి. హ్మ్. ఐ జస్ట్ వాంట్ టు షో టు మై ఆడియన్స్ హ్మ్. అది హ్మ్. కంప్లెయింట్ హ్మ్. వాట్ హ్మ్. హి రోట్. అంటే మొత్తం అంటే ఫాల్స్ కంప్లెయింట్. 50 లాక్ నేను హ్మ్. హ్మ్. అడుగుతున్నాను. అడుగుతున్నాను. మల్ మ మరి ఇంకొకటి ఏంటంటే దట్ ఐ యామ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో మిస్‌యూజింగ్ హ్మ్. ఇట్. హ్మ్. హౌ హ్మ్. ఐ మిస్‌యూజ్? మీరు ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేసారా పర్సనల్‌గా ఆమె ఫోటో? బికాజ్ ఆ! సీ బ్రో నేను పబ్లిక్‌లో ఉన్నా. హ్మ్. నేను సెలబ్రిటీ. హ్మ్. ఒక్కవేళ హి పోస్ట్ దట్ వీడియో హ్మ్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్మ్. సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు హ్మ్. ఎంగేజ్‌మెంట్ జరిగిందా లేదా? హ్మ్. దే విల్ మేక్ లైక్ దే విల్ డౌట్ ఆన్ మీ. హ్మ్. హ్మ్. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో ఓకే. అందుకే ఓకే. నేను ఆర్‌టీవీలోకి వెళ్ళాను. హ్మ్. అది న్యూస్ ఛానెల్‌కి వెళ్ళాను. హ్మ్. అది కూడా నా ఎంగేజ్‌మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హి పోస్టెడ్ ద ఎంగేజ్‌మెంట్ హ్మ్. వీడియో హ్మ్. థాట్ హ్మ్. ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్‌మెంట్ ఫోటో పెట్టారు. అది కూడా అది బ్లాక్ మార్క్ ఇచ్చాను ఆ ఓకే. అమ్మాయికి. లైవ్‌లో టెలికాస్ట్ అవును. చేసారు న్యూస్ అవును. ఛానెల్‌లో. అవును. ఆమె బ్లాక్ మొహం మీద బ్లాక్ మార్క్ అవును. ఏసారు. అవును. ఓకే. ఆ! కానీ ఐ డోంట్ వాంట్ టు హ్మ్. యూజ్ హ్మ్. ఆ ఎనీథింగ్ అమ్మాయి రాంగ్. ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేసారా? కరెక్ట్‌గా ఇక్కడ ఉంటది ఆ నో, అమ్మాయి ఇలాగ నో, ఇలాగ నో. సంథింగ్ ఆ అమ్మాయి పేరు. ఐ డిడ్ంట్ డూ దట్. హ్మ్. హ్మ్. పేరు నాకు కంప్లీట్‌లీ ఏమన్నా సంబంధం రివీల్ లేదు. చేసారా? సంబంధం ఏంటంటే హ్మ్. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. హ్మ్. 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 నేను ఆ మనిషి కాదు. హ్మ్. హ్మ్. నేను ఆ మనిషి కాదు. హ్మ్. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. హి ఓన్లీ ద పర్సన్ హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా మీద కంప్లెయింట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్‌యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతోని వాట్ ఐ హ్మ్. విల్ డూ దట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? హ్మ్. నువ్వు నా డబ్బు ఇచ్చేయి. వై ఐల్ గో టు ద మీడియా ఛానెల్. హ్మ్. క్లియర్ కట్ కదా! కరెక్ట్. యూ ఆర్ యూజింగ్ మై ఫోటో, యూ ఆర్ యూజింగ్ మై నంబర్. హ్మ్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ దట్? వై షుడ్ ఐ నాట్ డూ దట్? వై? బికాస్ నోబడీ ఈస్ హెల్పింగ్ మీ. హ్మ్. నోబడీ ఈస్ టెల్లింగ్ దట్ ఐల్ హెల్ప్ యూ అని. యూ ఆర్ నాట్ గివింగ్ మై మనీ. హ్మ్. దెన్ ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికొస్తే మన సొంత వాళ్ళనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు అవును. లాస్ట్‌కి. అది అవును. మీకు తెలిసింది. కరెక్ట్. ఈసి అర్థమైంది బ్రో. హ్మ్. క్లియర్ హ్మ్. క్లియర్ కట్‌గా అర్థమైంది. హ్మ్. బ్రో ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి. నోబడీ విల్ గివ్. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ మేబీ దే కెన్ గివ్. హ్మ్. హ్మ్. హి ఈస్ నాట్ గివింగ్ మై మనీ ఓన్లీ. హ్మ్. ఇఫ్ ఐ ఆస్క్ సంబడీ మనీ హి వోంట్ గివ్. హ్మ్. హి హ్మ్. ఈస్ నాట్ గివింగ్ మై మనీ ఓన్లీ. సో ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ అడగాలి ఈ హ్మ్. లైఫ్‌లో యూ నో హౌ ద ఎక్స్‌పెన్సెస్ ఆర్. హ్మ్. యూ నో హౌ అవర్ ఇండస్ట్రీ ఆర్. సమ్‌టైమ్స్ వి హావ్ వర్క్. హ్మ్. సమ్‌టైమ్స్ వి వోంట్. మనకి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ ఉండాలి. హ్మ్. ఒకవేళ యూ కాంట్ డూ ప్రాజెక్ట్స్ వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. హ్మ్. మనం చూసుకోవాలి. ఏం ప్రొజెక్ట్ హ్మ్. చేస్తే బావుంటుంది అని అలాగా. హ్మ్. సో, హి టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ ఎ హనీ ట్రాప్ కదా! ఓకే. సో క్లియర్‌గా. యాహ్! సో గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంత వరకు వెళ్లారంట. బట్ అప్పుడు గుర్తొచ్చిందేంటంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో వాళ్ళుండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఫస్ట్ టైమ్ అవును. ఇన్‌స్టాగ్రామ్ అవును. పోస్ట్ అప్పుడు అవును. చేశారు. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. యాహ్! అంటే మీ గురించి నాకు తెలిసింది నేను అబ్జర్వ్ చేసింది హ్మ్. నాకున్న బ్రెయిన్‌తో ఏంటంటే ఈవెన్ 'బిగ్ బాస్‌లో' కూడా అబ్జర్వ్ చేశాను. హ్మ్. మీరు అంటే ఒక సెంటెన్స్‌ని, ఒక స్టోరీ నేరేటర్ కాదు. గొప్పగా స్టోరీ నేరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా! లైక్ కరెక్ట్. అవునవును. దానిలో ఆ! ఎప్పుడైతే ఈ ఓటింగ్స్ దానికుంటది కదా! ఎగ్జాక్ట్. దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టిక్యులేట్ చేయరు.
correct. సెంటెన్స్ ని Ah. కరెక్ట్ గా ఆర్టికులేట్ చేయరు, ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. సో యు ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ Exactly, ఆర్టికులేట్ కానీ exactly. లేదంటే మంచిగా డిఫైమ్ చేయడం, ఐ మీన్ అవును, ఒక లాయర్ లా correct. మాట్లాడలేదు. అవును, నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను, జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్ గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు, మీ ఎమోషన్ కనిపిస్తుంది. correct. సో నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే ఉద్దేశం ఉంది. సో అందుకే మీరు నేను అందుకే Thank you మీ so గురించి much, bro. మాట్లాడాలని Whatever అనిపించింది. I have, నా Hmm. దగ్గర ఏమి లైక్ whatever I have proofs అని నేను Hmm. మీకు ఇచ్చారు. అది Hmm. ఆర్టీవీలో కూడా నేను ఇచ్చాను. Hmm. ఆ లైవ్ టీవీలో కూడా he can't able to answer the questions. Hmm. He's diverting the topics, bro. అది ఆర్టీవీ యాంకర్ చెప్పారు, అడిగారు.